మిర్చి రైతుల కన్నీళ్లు తొడవడానికి జగన్ వెళితే సరిగ్గా టైం చూసుకుని షర్మిల మీడియా ముందు వాలిపోతారు. మిర్చి రైతుల కష్టాలు వెనక్కిపోతాయి, ఆమె గారి కుటుంబ ఆస్తులు ముందుకు వస్తాయి. అన్యాయంగా టీడీపీ గొండాలు అమాయకుల్ని నరికి చంపుతుంటే, జగన్ బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తుంటే సరిగ్గా అప్పుడే షర్మిల ప్రత్యక్షమవుతారు. వివేక హత్య కేసును ప్రస్తావిస్తారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్స్ పై జగన్ స్పందిస్తే సరిగ్గా అప్పుడే షర్మిల మీడియా ముందుకొచ్చి తల్లి చెల్లి సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు పాలనలో ఫెయిల్ అయిన ప్రతిసారి టాపిక్ను డైవర్ట్ చేయడానికి, చంద్రబాబును కాపాడడానికి షర్మిల కాంగ్రెస్ కండువా ముసుగేసుకుని టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు వక్ఫ్ బిల్లు విషయంలో టీడీపీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవడంతో సరికొత్త స్క్రిప్ట్తో షర్మిల ముందుకొచ్చారు. సునీతకు ప్రాణహాని ఉందంటూ డైవర్షన్ పాలిటిక్స్తో డ్రామాలు మొదలుపెట్టారు. ఇంతకీ షర్మిల వ్యాఖ్యల వెనుక మర్మం అదేనా? సునీత, షర్మిల ఈ ఇద్దరిని అడ్డుపెట్టి చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరతీశారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై రగడ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డికి ప్రాణహాని ఉందని, ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు షర్మిల ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకే అర్థం కాలేదు. ఇంత అర్జెంటుగా ఈ విషయాన్ని ఎందుకు తెరపైకి తీసుకురావాల్సి వచ్చిందని తలలు పట్టుకుంటున్నారు హస్తం నేతలు. అయితే షర్మిల వివేక హత్య కేసును తెర మీదికి తీసుకురావడం వెనుక అసలు కథ వేరే ఉంది. వక్ఫ్ బిల్లు విషయంలో చంద్రబాబు 2 నాల్కల ధోరణి బయటపడొద్దని, దానిపై చర్చ జరగకూడదనేది షర్మిల ఉద్దేశం. హిందూ ఓటర్ల దృష్టి మరల్చేందుకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో సనాతన వేషం వేయించిన చంద్రబాబు ముస్లిం ఓటర్ల కోసం షర్మిలను రంగంలోకి దించారన్నది అసలు విషయం. చాలా కాలంగా చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్న షర్మిల పచ్చ పార్టీ ఆదేశాల మేరకే రాజకీయం చేస్తున్నారు. తన రాజకీయ మనుగడ కోసం చిన్నాన్న వివేక హత్య కేసుపై ఎన్నోసార్లు మాట మార్చిన షర్మిల ఇప్పుడు మరోసారి అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. తనపై పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలనేది షర్మిల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పటికే వివేకా కూతురు సునీతారెడ్డితో చేతులు కలిపిన షర్మిల ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డిపై విష ప్రచారం చేశారు. అసలు వివేక హత్యతో సంబంధం లేని అవినాష్ రెడ్డిని ఇందులోకి లాగి మకిలి అంటించాలనే టీడీపీ కుట్రలకు సునీతతో పాటు షర్మిల అండగా నిలిచారు. వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు కొత్త వాదన తెరపైకి తెచ్చిన షర్మిల దస్తగిరి లాంటి వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హత్య తామే చేశామని బహిరంగంగా ఒప్పుకున్న దస్తగిరి బెయిల్ రద్దుకు షర్మిల, సునీత డిమాండ్ ఎందుకు చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హత్య చేసిన వారు రోడ్లపై తిరుగుతూ ఉంటే సంబంధం లేని వారిపై బురద జల్లడం వెనుక ఉద్దేశం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వివేక హత్య కేసులో ముందు నుంచి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న సునీతారెడ్డి దంపతులపై విచారణ చేయాలని షర్మిల ఎందుకు అడగడం లేదు? వివేక రాసిన లేఖను దాచిపెట్టిన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేయాలని షర్మిల ఎందుకు డిమాండ్ చేయడం లేదు? దశాబ్దాల పాటు వివేకాను అనుసరించిన పిఏ కృష్ణారెడ్డిని చిత్రహింసలు పెట్టిన సిబిఐ ఎస్పీపై చర్యలకు షర్మిల ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? హత్య విషయంలో కృష్ణారెడ్డి మాటలను షర్మిల ఎందుకు నమ్మడం లేదన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం లేదు. తన బిగ్ బాస్ చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న షర్మిల కావలసిన ప్యాకేజీలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే అమాయకులను కేసులో ఇరికించే కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రాజకీయ ఎదుగుదల కోసం షర్మిల చేస్తున్న ప్రకటనలు కూటమి సర్కారు కుట్రలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఏమైనా చేయాలనే కూటమి నేతల ఎత్తుగడల కోసం షర్మిల ముందుగా స్టేజ్ సెట్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే సునీతారెడ్డికి ప్రాణహాని ఉంటే కూటమి ప్రభుత్వంతో ఎందుకు సెక్యూరిటీ ఇప్పించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.